తాజా అంశం చూస్తున్నాం. మద్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ఫోన్ లైన్ అందిస్తారు. జయప్రకాష్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సిట్ దూకుడు పెంచింది. తాజా సమాచారం ప్రకారంగా వైఎస్ అనిల్ కి సంబంధించినటువంటి కంపెనీలో సోదాలు చేపట్టింది. సుమారు 10 కంపెనీల్లో సోదాలు చేపడుతున్నట్లు మనకి హైదరాబాద్ అదేవిధంగా చెన్నైకి సంబంధించిన కంపెనీల్లో తనిఖీలు చేపడుతుంది. ఇటీవల మనం చూసాం సిట్ వైఎస్ అనిల్ కి సంబంధించి విచారణ చేపడతాం. ఆ తర్వాత ఆయన ప్రమేయం ఉంది ఈ మద్య ముడుపులకు సంబంధించి అని ప్రాథమికంగా నిర్ధారించుకుంది. వాళ్ళ పిఎని కూడా దేవరాజుని పిలిచి సిట్ అధికారులు విజయవాడలో ఓ రోజు తనిఖీలు చేసిన పరిస్థితి, విజయవాడలో విచారించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కంపెనీలు హైదరాబాదు అదేవిధంగా చెన్నైలో ఉన్నట్లు మనకి తెలుస్తుంది. షిలో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్సిస్ ఇంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో రాక్స్ ఎల్ఎల్పి, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గోవిందరాజా మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఖన్నా హెచ్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్, షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పి, షిలో ఇండస్ట్రీస్ అదేవిధంగా కొన్ని రెండు చోట్ల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ట్రాన్సెల్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఒకవైపు ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగి మొత్తం 10 ప్రాంతాల్లో నిన్న చూసుకున్నట్లయితే 20 ప్రాంతాల్లో 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు చేసి దాదాపు చాలా కీలక సమాచారం సేకరించినట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ఏకకాలంలో పలు చోట్ల 10 ప్రాంతాల్లో తనిఖీలు చేసి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రాథమికంగా నిర్ధారించుకొని వాటికి సంబంధించిన వివరాలు తీసుకున్న తరువాతే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి ఒకవైపు నిందితులకు సంబంధించిన ఆస్తులు ఒకవైపు అయితే, మరోవైపు అసలు అంతిమ లబ్ధిదారుడికి ఏ కంపెనీల ద్వారా చేరాయి, ఎలాగ చేరాయి అనే విషయాల మీద చాలా లోతైనటువంటి దర్యాప్తుని ఇటు సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరోవైపు ఈ అంతిమ లబ్ధిదారుడి సన్నిహితులకు సంబంధించి అదేవిధంగా ఇటీవల సిట్ అధికారులకు లభించినటువంటి కొంత ఆధారాల ద్వారా ఇవన్నీ సేకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఇందులో ఈ తనిఖీల్లో కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తం ఈ ఒకే వ్యక్తికి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి నివాసాలు అదేవిధంగా కంపెనీల్లో తనిఖీలు చేయటం అనేది కొంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. వీరికి చెందిన కంపెనీలలో పెట్టుబడులు ద్వారా అనుమానాస్పద లావాదేవీలు ఇవన్నీ జరిగి అక్కడి నుంచి అంతిమ లబ్ధిదారునికి నేరుగా చేరినట్టు సమాచారం తెలుస్తుంది. దాని ఆధారంగానే చాలా లోతైన విచారణ అదేవిధంగా సోదాలు కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి సోదాల్లో చాలా కీలకమైనటువంటి విషయాలు అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా లభించే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ధన్యవాదాలు జయప్రకాష్.